హాయ్ అండి. మా చెట్టు కొబ్బరికాయలతో నేనే స్వయంగా తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ని చూపిస్తున్నాను మీకోసం. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి. మనకి 60-70% వరకు వర్క్ అవుతుందండి. బాగానే ఉంది. 100% అని చెప్పలేను కానీ ఒక 70% వరకు బాగా వర్క్ అవుతుందండి ఈ హెయిర్ ఆయిల్ అయితే. దానికోసం ఇదిగోండి, ముందుగా కొబ్బరికాయలు ఒలిపించుకొని ఇలా కొట్టిన తర్వాత మనం నీరంతా వాడిపోయేలా ముందు బోర్లించుకోవాలన్నమాట కాయల్ని. 2 చెక్కలు చేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలాగా మా బుజ్జోడు పెడుతున్నాడు చూసారా. ఇలా ముందు ఇలాగ బోర్లించుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది అనమాట. అయితే మనకి లోపల ఉన్నది నల్లబడకుండా. తర్వాత మళ్ళీ ఇలా తిరిగేసేసుకుని ఒక రోజంతా ఎండలో పెట్టేసుకుంటే మనకి చక్కగా మనకి కొబ్బరి చెప్పు నుంచి మనకి కొబ్బరి అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఒక రోజంతా మంచి ఎండలో పెట్టేస్తే కొబ్బరి చెప్పులు ఇలాగా తిరిగేసి ఇదిగోండి ఇలా మనం చాకుతో ఇలా పక్క నుంచి సైడ్ నుంచి తీస్తుంటే మనకి ఈజీగా వచ్చేద్ది అనమాట. ఇవి కొబ్బరి చెప్పులు మనకి బాగా ఎండిన వాటినేమో మనకి నూనె ఆడించడానికేనండి. కొద్దిగా పచ్చిగా ఉంటాయి కదండి, ముక్కాటన్న కాయల్ని మనం ఇలా కోల్డ్ ప్రెస్ ఆయిల్ కింద తయారు చేసుకోవడానికి ఇవి గానుగాడించడానికి అవి. ఇవి వచ్చేసి పక్కన ఉన్నాయి చూసారు, కొద్దిగా తెల్లగా. వీటిని మనం చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని మిక్సీలో పట్టుకొని ఇదిగోండి ఇలా ఉంది చూసారా, ఇలా తెల్లగా ఉన్న కాయలు మనం ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకొని పాలు తీసుకోవాలన్నమాట. ఇలాగా చిక్కగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ, మరీ ఎక్కువ వేసేయకండి వాటరు. ఇవి వచ్చేసి ఒక 30 కాయలు అన్నమాట. ఇవి 30 కాయలకు గాను పాలు తీసేసిన తర్వాత ఇలా ఒక గిన్నెలో పెట్టేసి ఒక 3 గంటల పాటు అలాగ కదలకుండా ఉంచితే వాటర్ అంతా కిందకి దిగిపోద్దండి. దిగిపోయిన తర్వాత మనం దాన్ని ఏం చేయాలంటే ఒక ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే, అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి, కింద ఉన్న నీరంతా గడ్డి కట్టేస్తుంది కదా, పైన ఉన్న పాలు కూడా మనకి ఇలాగా మన వెన్న వచ్చినట్టు వస్తుంది అనమాట. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని తీసుకుంటే మనకి ఇట్లా క్రీమ్ అనేది వస్తుంది అనమాట, కోకోనట్ క్రీమ్. ఇది చూసారా, ఇదే మనకి వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఇవన్నీ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోద్ది. మనకి పైన మాత్రం ఈ క్రీమ్ అనేది వస్తుంది కదా, ఈ క్రీమ్ని ఒక వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇదిగండి ఇంత వచ్చింది. ఒక 25-30 కాయలు ఉంటాయి అనుకుంటా అండి ఇవి. ఇది క్రీమ్ చూసారా ఎంత బాగుందో. దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట. ఇలాగా ఒక గంట పడుతుందండి ప్రాసెస్కి, మళ్ళీ ఆయిల్ తయారవడానికి. ఇది చూసారా, మనకి ఇలాగా ఆయిల్ సెపరేట్ అయిపోద్ది. ఆయిల్ సెపరేట్ అయిపోయిన దాన్ని ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత వడకట్టేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి ఒక 3/4 లీటర్ ఆయిల్ వరకు వచ్చిందనమాట. ఇదిగోండి ఇంకా ఆయిల్ పడుతుంది చూసారా. ఇది మనకి మంచి కొబ్బరి నూనె అనమాట. దీంతోనే మనం ఇప్పుడు హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాం. ఇదిగోండి మనం తయారు చేసుకున్న కొబ్బరి నూనె. ఇలాంటి కప్పుల మెజర్మెంట్ చెప్తాను చూడండి. 3 వంతులు కొబ్బరి నూనె అనమాట. ఈ కప్పుతోటి మనం కొబ్బరి నూనె తీసుకున్నాం కదా, అది 3 కప్పులు కొబ్బరి నూనె అయితే ఒక చిన్న పావు కప్పుకి ఆముదం, చిన్న పావు కప్పుకి అది గానుగ నూనె అనమాట, నువ్వుల నూనె తీసుకోవాలి. ఈ గానుగ నూనెను ఆముదం ఏం చేస్తుందంటే వెంట్రుకలు నల్లగా ఉండడానికిను స్కాల్ప్ గట్టిగా ఉండడానికి కూడా దోహదపడతాయి అన్నమాట. దానికోసం మనం ఇదిగోండి దాంట్లో హెర్బ్స్ కోసం రేక మందారం కానీ ముద్దమందారం కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి గుంటగలగరాకండి, భృంగరాజు, కరివేపాకు, తులసి ఆకులు, అవి మరువం, ఉసిరికాయలు 5-6. మరువం వచ్చేసి మనకి మంచి సువాసన రావడానికి అనమాట హెయిర్ ఆయిల్. కలబంద ఒక రెమ్మ. అవి వచ్చేసి వేపాకులు ఎందుకంటే మనకి చుండ్రది రాకుండానే, పిల్లలకి కూడా ఎక్కువ పేలు పడుతుంటాయి కదా, పేలు అవి రానమాట ఇది వేసుకోవడం వల్ల.
తర్వాత రోజ్మెరీ లీవ్స్ అండి. రోజ్మెరీ లీవ్స్ ఇవి మనకి ఆన్లైన్లోనే దొరుకుతాయి. ఎండ ఎండి వేసుకున్నాను. నాకు పచ్చివి దొరికితే మీరు పచ్చివి కూడా వేసుకోవచ్చు. రోజ్మెరీ లీవ్స్ నాకు పచ్చివి దొరకలేదు, అందుకని చెప్పేసి ఇవి డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ వేసుకుంటున్నాను ఒక గుప్పడి వరకు. ఇది కూడా మంచి వాసన వస్తుంది, మెదడుని చల్లగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. తర్వాత మనం ఇవన్నింటిని కూడా కలబందని ఈ ఆకుల్ని కూడా మళ్ళీ శుభ్రం చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలన్నమాట. కలబందని కానీ ఉసిరికాయలు కానీ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మనం ఆయిల్ వేసినప్పుడు తొందరగా దాని నుంచి ఉన్న ఆయిల్లోకి దిగుతుంది అనమాట. ఇవ్వండి, వీటిని మనం ఆయిల్లో వేసేసుకోవడమే. ఇవ్వండి, 3 కప్పుల కొబ్బరి నూనె అయితే ఒక చిన్న పావు కప్పుకి తక్కువగా ఆముదం, పావు కప్పుకి తక్కువగా నువ్వుల నూనె అనమాట. మొత్తం ఈ హెర్బ్స్ అన్నీ కూడా కాగే నూనెలో వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక దాదాపు గంట వరకు ఉంటుందన్నమాట. గంట వరకు కూడా మనకి ఇది ఆయిల్ అనేది మరగాలి. అలా మెల్లగా మరగడం వల్ల ఏమవుతుందంటే మనకి దాంట్లో ఉన్న హెర్బ్స్ అన్నీ ఆయిల్లోకి దిగుతాయి అన్నమాట. ఇవ్వండి, అయితే మధ్య మధ్యలో మనం ఇందులో కొద్దిగా నువ్వుల నూనె వేసాం కనుక అది ఏమవుతుందంటే పైకి పొంగుతూ ఉంటుందండి. పొంగుతున్నప్పుడు మనం ఇలాగ స్పూన్ తోటి కానీ గరిటతో కానీ ఇలా అనుకుంటూ ఉంటే పొంగకుండా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి పొడుగు ఎక్కువ ఉన్న గిన్నెలు తీసుకోండి, నా దగ్గర లేదు కనుక దీంట్లో చేసుకుంటున్నాను. చల్లారిపోయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది ఆయిల్. బాగా చల్లారిపోయిన తర్వాత మనం ఇలా వడగపట్టేసుకోవాలి. పూర్తిగా వడపట్టేసుకున్న తర్వాత మెంతులు ఒక 2 చెంచాలను, తర్వాత పచ్చికర్పూరం కూడా కొద్దిగా వేసుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇలా ఒక గాజు సీసాలో నిలబెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవడమే. ఈ హెయిర్